హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అకిరాస్ వ్లాగ్స్. ఈరోజు చికెన్ బిర్యానీ వితౌట్ బాస్మతి రైస్ చేసుకుందాము. నార్మల్ రైస్తో చేస్తున్నా. బాస్మతి రైస్ నచ్చని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనుకుంటా వీడియో. నాకు తెలిసి నార్మల్ రైస్ తోటి టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది నిజంగా. నేనైతే మొత్తం నార్మల్ రైస్ తోటి చేస్తా. ఇది జై శ్రీరామ్ బియ్యం, ఆ రైస్ తోటే చేస్తా. టేస్ట్ అయితే ఇంకా బాస్మతి రైస్ కన్నా ఎక్కువ ఇదే నాకు నచ్చుతుంది. నాకు బాస్మతి రైస్ కొంచెం తినడంతో ఎక్కువ అనిపిస్తుంది. సరే కానీ ఇంకా వీడియోలోకి పోదాం. ఫస్ట్ ఉల్లిపాయలు మొత్తం సన్నగా తరిమి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేయించండి. వాటి పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చికెన్ మంచిగా నీట్గా కడుక్కొని పెట్టుకోండి. దాంట్లో బిర్యానీకి అవసరమైనవి బగారాకు, బగారా పువ్వు, మరవాడి మొగ్గ, అనాస పువ్వు, ఇలాచీలు ఇవన్నీ వేసి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం పేస్ట్, పెరుగు, నిమ్మకాయ, కారం ఇవన్నీ మీకు ఎంత సెట్ అయితే అంత వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత. మిర్చి, పెరుగు ఇవన్నీ వేసుకోండి. ఇందాక మనము కొంచెం బ్రౌనిష్ కలర్లో ఆనియన్స్ వేపుకున్నాం కదా, అవి కూడా కొంచెం అలా వేసేసి మిక్స్ చేయండి. మసాలాలన్నీ మంచిగా చికెన్కి పట్టేలా కలుపుకొని పక్కకు ఒక 10 minutes పెట్టండి. నిమ్మకాయ కూడా పిండండి. నిమ్మకాయ పిండింది మాత్రం చికెన్ అసలు టేస్టే రాదు. అది పుల్ల పుల్ల ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఆనియన్స్ వేయించినవి వేసుకోండి. లాస్ట్కి వేసుకొని ఏదైతే నూనె మనము ఆనియన్స్ వేపిన నూనె ఉంటుంది కదా, ఆ నూనె అందులో పోసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టండి ఒక 10 minutes. ఇప్పుడు మనం రైస్ని బగారా రైస్ చేద్దాం. ఫస్ట్ మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని మళ్ళీ బగారా సామాన్ అన్నీ వేసేసి బగారాకు, బగారా పువ్వు ఇవన్నీ వేసేసి ఆనియన్, మిర్చి ఇవన్నీ మంచిగా వేగినాక అల్లం పేస్ట్ వేయండి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత నేనైతే గ్లాస్ వాటర్ పోస్తాను. మరి మీరు ఎంత పోసుకుంటారో అంత వాటర్ పోసుకొని మంచిగా మరగనిచ్చేయండి. కొంచెం నిమ్మకాయ పిండండి మధ్యలో, ఎందుకంటే అన్నం పుల్లలాగా కావడానికి. మంచిగా నీళ్ళు మరిగినాక ఈ రైస్ అనేది అలా వేస్తున్నా. కడిగి పెట్టుకున్నాను. నేనేం నానబెట్టలేదు, డైరెక్ట్ వేసేస్తున్నా. వేసిన తర్వాత అది పక్కకు పెట్టుకొని రైస్ ఒక పక్కకు ఉడుకుతుంది. ఇంకొక పక్కకి మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని నేను చికెన్లో మళ్ళీ నూనె ఏం పోయలేదు, అదే ఆనియన్ వేపిన నూనెనే వేసేసి చికెన్ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని కర్రీలాగా చేస్తున్నా. దాన్ని మొత్తం దగ్గరికి అయ్యేలాగా చేస్తున్నా. వాటర్ ఉడతాయి, మళ్ళీ వాటర్ అంతా ఇవాపరేట్ అవుతుంది. కొంచెం అంత కూర దగ్గరికి అయినాక ఒక సపరేట్ గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు రైస్ అయింది కదా, ఆ రైస్ని ఇట్లా వేయండి. దీంట్లోకి వేసి కొంచెం కలర్ వేసుకున్నా నేను. కలర్ మళ్ళీ పక్కకు తీసుకున్న కర్రీ వేసి ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని మళ్ళీ దాని మీద రైస్ వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్. కలర్, మళ్ళీ ఆనియన్స్, మళ్ళీ కొత్తిమీర ఇవి వేసి మంచిగా ఇవన్నీ వేసేసినాం కదా. ఆనియన్స్ కొత్తిమీర వేసినాక దమ్ చేద్దాం. దాన్ని గ్యాస్ మీద పెనం పెట్టుకోండి, దోశ పెనం పెట్టుకొని మంచిగా ఇది బిర్యానీ బౌల్ దాని మీద పెట్టేసి ప్లేట్ పెట్టి రోకల్ బండ పెట్టిన. నేనైతే రోకల్ బండ పెట్టి మంచిగా కింది నుంచి పైదాకా ఇట్లా రైస్ని లేపిన. చూడండి ఏ విధంగా లేపినా అట్లా లేపేసి మళ్ళీ మంచిగా కొంచెంసేపు ప్లేట్ పెట్టేసి మళ్ళీ పక్కకు పెట్టిన. టేస్ట్ మాత్రం సేమ్ మస్తు ఉంటుందండి. మీరు ఇట్లా ట్రై చేసుకోండి. బాస్మతి రైస్ నచ్చని వాళ్ళు ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. ఒకసారి ఫుల్ వీడియో వాచ్ చేయండి, కమెంట్ చేయండి నాకు. ఏమి దమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.